జస్ట్ ఇప్పుడే టైప్ చేస్తాను చూసుకోండి బాగానే ఉంది కదా. ఓ సార్ ఫోటో ఇప్పుడు ఇది ఉంది కదా అన్న, ఈ రోడ్ పీస్ బాగానే ఉంది ఇదంతా బాగానే ఉంది కదా. సరే అన్న, ఎట్లా ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేసుకోగలుగుతారు కదా. సరే అన్న, ఇప్పుడు ఆ నుంచి సెంట్ థామస్ ఇది కవర్ చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఈ పీస్ బాగానే ఉంది కదా. అవును, ఈ సైడ్ ఎక్కడ లేదు, ఇదంతా క్లియర్. ఇప్పుడు ఆమె నేనే వచ్చాను మనం, మీరు డైలీ ఫాలోఅప్ చేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ కూడా డిప్యూటీ కమిషన్ ఫోన్ చేయాలి. ఇప్పుడు నేను ఒక్కరిని కొట్లాడితే ఏమవుతుంది సార్, వాళ్ళు ఏమనుకుంటారు అంటే నాకేం పని లేక ఏదో టైం పాస్ కొట్లాడుతున్నట్టు. కానీ ఈ సమస్య ఎవరి గురించి కొట్లాడుతుందన్న, మా గురించి. వాళ్ళు అట్లా ఫీల్ అయితే లేరు, వాళ్ళు ఏంటంటే శ్రవణ కూడా కొట్లాడుతున్నారు అనుకుంటున్నారు. శ్రవణ్ కొట్టాలి, శ్రవణ్ గురించి కాదు కదా, అందరి గురించి కదా. వాళ్ళు అందుకని ఈసారి ఏం చేయాలంటే మనము 20 ఫోన్లు కొట్టించాలి, కన్ఫ్యూజన్ అంతా కొట్టేయాలి. డీసీ కొట్టిస్తేనే వాళ్ళకి అట్లీస్ట్ అర్థమవుతుంది సమస్య. ఎంత బద్ధకంగా ఉన్నారంటే నేను చెప్తున్నా కదా, ఈరోజు చాలా క్లియర్గా చెప్తున్నాను. పాకిస్తాన్లో టెర్రరిస్టులు ఉన్నారు కదా, వాళ్ళన్నా చాలా మంచోళ్ళేమో, మన జిహెచ్ఎంసీ ఆఫీసర్ దొంగలు వీళ్ళని మిసైల్ పెట్టి లేపాలి. అంత దరిద్రులు ఉన్నారు, ఎంత కరప్టెడ్ ఫెలోస్, పని చేయని వాళ్ళు అందరు కాకపోవచ్చు, కానీ ఉన్నది చాలా మంది దొంగలు ఇక్కడ ఉన్నారు. కాబట్టి పరిస్థితి ఎంత కొట్లాడాల్సి వస్తుంది. తెల్లారు ఆఫీసులకు రారు, జీతాలు తీసుకుంటారు, పని వీళ్ళకి నచ్చగా ముఖం పెట్టి పట్టుకుంటారు. కానీ వాస్తవంగా అయితే టెర్రరిస్టుల కన్నా వీళ్ళే దరిద్రులు. ఇట్లాంటి వాళ్ళు ఉండడం బట్టి దేశం ముందుకు పోతుంది. బాగున్నారు సార్, సరే వాట్ ఎవర్. ఇది నేనేమన్నా అంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడంతా నీట్గా ఉంది. యాక్చువల్లీ ఈ కార్ మందేనా? ఇక్కడ వేయించుకో, నీట్గా ఉంటుంది. అంటే ఫినిషింగ్ అన్నా ఏం చేస్తా మనకి సేవ్ అవుతుంది. అది ఎక్కువ చేయకుండా చేసి స్మూత్ ఫినిషింగ్, అంటే నీట్గా వచ్చేటట్టు సేమ్ లెవెల్కి మ్యాచ్ చేసి స్మూత్ ఫినిషింగ్ ఇట్లా మీదకి ఇట్లా చేశారనుకోండి. అంటే మీద టాప్ అంటే అయితే ఏమంటారు బంగారం పూత పూస్తారు, ఆ పూత వేసి నీట్గా చేస్తే కొంచెం ఇది నీట్గా ఉంటుంది. నెక్స్ట్ అటువైపు అది కూడా అందుకే మొత్తం ఇప్పుడు మీద వేసినా కూడా మొత్తం ఇటు ఉన్నగా ఇట్లా. ఇప్పుడు అన్న ఇప్పుడు ఇట్లుంది కదా, ఇట్లా వేసారు కదా మీద ఇట్లా స్మూత్గా ఇట్లా ఇది ఇక్కడ వేసారు మీరు, ఇక్కడ పాత మీదంతా రెండు ప్యాచ్ అటాచ్ ఫీల్ ఆఫ్ దట్. అవునారా? నీ పేరేంటి? ఇంకా ఇటువైపు రవి బాబు ఆయన చెప్పాలి, మళ్ళీ అది మర్చిపోతే. ఇక్కడ కొన్ని చెట్లు పెట్టుకోవాలి, అంత వదిలే అవసరం లేదు. భూమిలో ఇదంతా కూడా ప్యాచ్ ఇట్లా ఇట్లా ఈ మధ్యలో అన్న జేసీబీ సెంటేషన్ వాళ్ళు కూడా ఏమైతే కూడా చేస్తున్నారు. రవి రమేష్ గమనం ఇక్కడ ఏం పడదు సార్. ఇప్పుడు ఎలా వెళ్ళినట్టుంది ఏమంటే అంటే ఒకరోజు మంచి రోజు కాదు సార్, అంటే ఏ మంచి రోజు నిజంగా సార్ పని లేక ఇది కూడా కొంచెం టైం కవర్ చేస్తాను. అన్న బేసిక్ ఏంటంటే మొత్తం సెట్ చేస్తుందంటే ఇట్లా వేస్తున్నట్టు చెప్తున్నా ఫీల్ కానీ ఇది బాగానే ఉంది, ఇది ఉంది కదా, ఇది ఇట్లా జర వేసిన తర్వాత ఇట్లా ఇది చేయాలి. నీకు హస్తకాలు ఒకటి ప్యాచెస్ తీసుకోవాలి కదా, అన్నీ ఏమంటున్నావు ఈ ప్యాచెస్ మొత్తం ఉన్నది ఏమంటున్నావు మళ్ళీ అంటే ఫోటోలు కాదు ప్యాచ్ చేయాలి. అదే అవుతుంది మన డౌట్. రోడ్ ఇట్లుంది, ఇది బాగుంది, ఇక్కడ ఉంది, ఇది ఫిల్ చేస్తాం. చేసినప్పుడు మీది మొత్తం దాంట్లో పూత అంటే పూత మొత్తం ఏమని కాదు నేను అనేది, అంటే నీట్గా ఉండాలి. చేసి కొంచెం సైజ్ చేసి మొత్తం పూత అదే నీట్గా అంటే సేమ్ లెవెల్లో ఉండేటట్టు అట్లా
మళ్ళీ ఒకసారి ఫీలింగ్ సార్ ఇక్కడ అన్న జర ఈ కాలనీలో పోయేది ఇది అన్నాను ఇది మనం వేసిన రోడే అద్భుతంగా ఉంది ఇది ఇష్యూ అది కాదు నాకు ఆయనకి ఆల్రెడీ చెప్పిన స్వామి సంతోష్ స్వామి నీకు ఆల్రెడీ ఆ రోజు సంవత్సరాలు కలిగిన మీరు ఒకసారి నవీన్ గారిని కలవమని కలవలేదా అలా చేసిన సార్ లేడన్నాడు సార్ వచ్చినాక నాకు చేసిండు ఈ సార్లు ఇప్పుడు ఒకటన్నా ఒక పని అయినప్పుడు డిలిజెంట్ గా సార్ మీరు డిలిజెన్స్ అనే పోతాం డిలిజెన్స్ అని ఉంటుంది డిలిజెన్స్ అంటారు అంటే పని వరకు జరిగింది ఆయనే వస్తాడు 1 hour కానీ అప్పుడు నేను మొన్న కూడా ఆడుకొచ్చింది నేను ఏమంటున్నా ఒకటి ఇప్పుడైనా పో ఇది అయిపోయిన తర్వాత నవీన్ ఫోన్ చేసినప్పుడు ఊడికి పోయిందంట 1 hourలో వస్తాను ఓకే ఆడికి పోవాలి కదా ఓన్లీ రేట్ వచ్చి వస్తాడు ఓకే ఆడికి పోదాం ఇప్పుడు ఇది అంత నువ్వు తీసుకొచ్చి ఆ పైపులు వాళ్ళు ఏమైనా ఇస్తారా లేదా కావాలంటే ప్యాచ్ చేయమంటే వేస్తారు మీ పైపులు వేసుకోండి ఇప్పుడు ఎంతవరకు దోవాలో చూసుకో ప్రాపర్ మళ్ళీ రోడ్డు దోవడం మాత్రం కష్టం కరెక్టే అన్న నేను ఏమంటున్నా ఇప్పుడు మన దగ్గర నుంచి శాంక్షన్ కాదన్న అది ఇప్పుడు ఎవరికి పైప్లైన్ కాదు దానికి ఏం ఇష్యూ ఏదో తెలియకుండా ఏం శాంక్షన్ పెడుతున్నా 10-15 ఉన్నాయన్న ఇండియా కంప్లైంట్ లేదన్న నాకు నేను చెప్తున్నా ప్రాక్టికల్ నేను మాట్లాడినా నీకు నువ్వు చెప్పక నేను నీకన్నా ఎక్కువ రీసెర్చ్ చేసేసిన నేను మాట్లాడేసిన నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి ఏం సజెస్ట్ చేయమని నేను ఏమంటే ఇప్పుడు నవీన్ దగ్గర పోయి ఇది సాజేశ్వర్ పోయి చూసుకోండి అది తీసుకొచ్చుకోండి నాగార్జున పిలిపించుకోండి నాగార్జున చూసిందా నాగార్జున వీళ్ళు నవీన్ లేకపోతే ఏం చేయాలో అడుగుంది ఎంతవరకు మినిమం తవ్వుకుంటా అంటే తవ్వి ఇప్పుడు పైప్ లైన్ వేయండి రోడ్ వేపిస్తుంది సారు నాగార్జున కూడా ఇద్దరు కూడా పాప నీకు పైప్ లైన్ వేపిస్తున్నాను నేనే వేపిస్తా కదా కుక్క దగ్గర అది నో నో షూట్ అవుట్ సరే తీసుకోమంటున్నారు రోడ్డు దొక్కుతాను అది మనం మాట్లాడుతున్నాం ఇవనా ఈరోజు మెడికల్ వాళ్ళని వాటర్ వర్క్స్ నాగాలు మున్సిపల్ వాళ్ళు దీన్ని నీట్గా మార్చాల్సిన బాధ్యత వరకు ఈ కేర్ కావాలంటే అది ప్రొవైడ్ చేస్తుంది సార్ మీరు దగ్గర ఉంది దీన్ని నీట్గా మార్చండి హలో ఏ స్వామి మీకేం మార్చండి వస్తాను ఒకటే నిమిషం కదా తీసుకున్నాం ఈ సైడ్ సార్ ఈ పని ఏం లేదు సార్ మట్టి వస్తుంది ఇది మంచిగానే ఉంది సార్ ఇది మట్టి సార్ ఇది రోడ్ ఈ రోడ్ ఉంది వీళ్ళు కట్టుకునేటప్పుడు వేసిన మట్టి గీరుకోవాలంటే కావాలంటే కీరించచ్చు జేసీబీతో కీరాలనుకుంటాయి నాకు తెలిసి. ఏం చేసాం ఏం లేదు వాళ్ళే ఒక పని చేయండి ఈ శానిటేషన్ వాళ్ళని తీసినాం కదా వీళ్ళు ఇంట్లో ఇంట్లో క్లీన్ చేస్తారు కదా వాళ్ళ దగ్గర ఒక బాబ్ కట్ ఉంటుంది ఓకే వాళ్ళని గీరమంటే గీరుతారు వాళ్ళకి గీరమంటే గీర్చేస్తారు ఎంత ఉండేది వాళ్ళు చేసేస్తాం ఇదంతా బాగానే ఉంది కదా సార్ నీకు ఎవలేషన్ కదా పంచాయతీ అయితే కూడా అట్లనే ఉంది కదా ఇంకోసారి ఇంకొక పని అది పొద్దున్న లేస్తే మమ్మల్ని పట్టుకుంటున్నారు మనం ఇస్తాం కదా చాలా ఇబ్బంది అవుతుందన్న మేము అప్పుడు కంపెన్సేషన్ ఇస్తామని మేము ముందుకు రాలేదు మనం కూడా అప్పుడు పిలిచాము కంపెన్సేషన్ ఇస్తామని మేము అందరం కలుపుకోవాలి కంపెన్సేషన్ ఇస్తాంటే ఆ రోజు మనం అదే మాట్లాడారు ప్రైవేట్ లైన్ మీరు వెళ్ళిపోతారా ప్రొసీజర్ ఉంటుందంటే మీకు ఫస్ట్ కంప్లైంట్ ఇంట్లో కూర్చుంటే కాదు ఫస్ట్ ఒక రోడ్డు పోలీస్ అక్కడ అప్పుడు కంప్లైంట్ చూపిస్తారు రోడ్ తీసుకున్న కంప్లైంట్ అక్కడ సిస్టమ్ చూసి మీ డాక్యుమెంట్ తీసుకుని తీసుకొచ్చిన టౌన్ ప్లానింగ్ వస్తారు వచ్చి మెజర్ చేస్తారు ఈ కంప్లైంట్ విషయం ఇయ్యలేదు మండే రోజు అదంతా రెండు కలపడం పెద్ద ముచ్చట ఇప్పుడు మనము ఎమికబుల్గా
రమేష్ అన్న సార్ సురేష్ నెంబర్ సురేష్ అది ఇక్కడ ఉంటాడు పిల్లాడు సూర్య ఇది కూడా కొంచెం ఏమన్నా చేస్తారు బాబు రమ్మని ఏమి నేను అదే చెప్తున్నా కొంచెం రోడ్ పెంచితే కానీ ఇప్పుడే చేసేయాలి పని అన్ని ఇప్పుడేనా మళ్ళీ ఇంకా పెండింగ్ పెట్టకండి అన్ని ఇప్పుడే కాదు నేను కాదు నేను తీసుకొచ్చి ఇంకేదో పెడుతున్నా మాకొకటి ఇంకొకటి అన్న నాకొకటి బ్యానర్ కాదు కానీ నాకు ఒక చెట్టు కొంచెం అది ఎట్లా చేస్తారా ఇక్కడ కాదండి ఇక్కడ కాదండి ఏమవుతుందేమో నా ఫోన్ అక్కడ ఉంది నెంబర్ మీ ఫోన్ ఏముందా రికార్డ్ చేస్తా బాక్సులు పెట్టారు इधर आओ जल्दी आओ प्लीज इधर आइए हाँ चप्पल चलेगा चलता चलेगा आप ऐसे इधर कैसा हमारा अदृष्ट ऐसा क्या మొత్తము ఆమెకు అంతా చూపించి ఒక బాబ్ కట్ తీసుకురామని మొత్తం గీరమనండి ఆ చెట్లు అదంతా లాస్ట్ వరకు కూడా గీరమనండి అదంతా గీర్పించి సార్ మనకు కూడా ఈజీ అవుతుంది గీర్పించేసుకున్న బాబ్ కట్ తెప్పించి అవంతా చెత్త ఎత్తిపించేసి క్లీన్ చేసి రెగ్యులర్ స్వీపింగ్ పెట్టమని చెప్పండి ఓకేనా స్వీపింగ్ ఇప్పుడు నవీన్ దగ్గర ఏమన్నారు అక్కడ బ్రేక్ చేసుకోవాలి సార్ చేసుకుంటారు అందు లోపల వీళ్ళు క్లీన్ చేసుకుంటారు శానిటైజేషన్ చేసుకుంటారు చేసి పళ్ళు తీపిచ్చేసేసి రోడ్ ప్యాచ్ లాస్ట్ ఇదా దిగ్ చేయకుండా రోడ్ ఓన్లీ యూ హ్యావ్ టు dig and then put in a straight road so that water will not stop there. అన్నా సార్ అది ఏం సార్ అది సాయంత్రం వచ్చాక రూమ్ లేచి గుద్దుతాం సార్ ఇట్లయితేనే మీకు అన్నిటి అరువులే అంతేనా वो करना है ना करना है कौन कर रहे हैं आयु वाले वाला बोलना है कौन करना है दिस जॉब ऑफ जीएचएमसी ओनली राइट बोलेंगे आय के पूछे तो बोलेंगे ना इन लोग कोई आय के पूछे नहीं तो इधर है करके उनको पता है कि ये पूछो पहले कालने करके ఈ ఏరియా ఎవరు ఎస్ఎఫ్ఐ చెప్పండి మేడం ఇక్కడ ఎస్ఎఫ్ఐ ఎవరు చూడండి పరిస్థితి మీరు చూడండి మీరు గోవిందమ్మ ఎంత కంప్లైంట్స్ అంటే మీరు ये मंजुला मैडम का ये क्या है जो मलकाजगिरी में कोई भी किसी को नहीं बोलते जिसको पनिशमेंट मिलता है उनको लाके मलकाजगिरी में डालते मेरे पास छोड़ देते
क्योंकि वो सोचते हैं कि अगर वो लोग नहीं किए तो मैं खुद कर लूँगा ना, वो इन पर आए, ये प्रॉब्लम है। చూపిస్తా, ఇది కూడా చూడండి మేడం, ముందుకు వెళ్ళి ఎందుకు వెళ్ళి ఇట్లా అచ్యుత్ కుమార్ గారు, ఇప్పుడు మేడం గారు ఏఎంహెచ్ఓ గారు అంటే మెడికల్ ఆఫీసర్ మల్కేయారు, వారే మన బతకాలన్నా చావాలన్నా మన జనన మరణ ధృవీకరణ, మన చెత్త, మన హోటల్స్ అంతా వారే చూస్తారు సార్. వీరు అసలు రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ అండి వారు, వాళ్ళ అబ్బాయి డాక్టర్ గారు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు వారు వీళ్ళు కాలనీ వాళ్ళు, ఇప్పుడు వీళ్ళందరికీ మిమ్మల్ని ఒకసారి చూపిద్దామని, మిమ్మల్ని పరిచయం చేద్దామని ఈ పరిస్థితి చూడండి, అక్కడ చూడండి మేడం ఒకసారి. మేడం గారు ఇది మీరు చెప్పండి మేడం, రఫ్గా విత్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎన్ని వారాల్లో ఉంటుంది ఇది వచ్చి రూట్ కోర్స్ ఎన్ని వీక్స్ ఉండొచ్చు, సిచ్యువేషన్ చూసి మీరు చెప్పగలుగుతారా? తెలిసి గాలిదుమారం ఉంటే మరి వేరే దగ్గర ఉండాలి కదా మేడం, గాలిదుమారం ఓన్లీ గల్లీ వరకు గాలిదుమారం రాసేమో అది నాకు తెలియదు, మేబీ నేను చెప్తున్నాను వారం పైన చూడండి మేడం, మీరు ఇంకా చూపిస్తారు ఇంకా వాడు ముడుస్తున్నారు, వాడు ముడుచుకుంటున్నారు. मेरा मैडम आइए और दिखाएंगे हमारा समस्या आप आएंगे ना, आप डिप्यूटी एमएचओ आ जाओ। ఇదంతా కీరిచ్చాను మేడం కొంచెం మా లాస్ట్ వరకు అక్కడ ఇట్లా ఎల్ షేప్ మొత్తం కొంత గీరిచ్చారు అనుకోండి, ఈ రోడ్ వేసాక నీటి ఉంటుంది స్లీపింగ్ పరిస్థితి మీరు చూసిందా? ఎక్కడైనా సార్ బాబు గారు చెప్పాలి, మీరు మేడం పెట్టుకొచ్చాను ఎంహెచ్ఓ గారిని, వారు పెద్ద ఆఫీసర్, మీరు శానిటైజర్ సమస్యలు చెప్పాలి, మీరు తర్వాత ఒక్క మీకు సేవలు అంటే కాదు పట్టుకొచ్చాను, మీరు చెప్పండి ఇష్యూస్ ఏమైనా చెప్పండి, ఏంటి నాకు చెప్పండి. ఎవ్రీడే మానిటర్ అన్నప్పుడు 2 days మనం ఇక్కడ పక్కన సిగ్నేచర్ తీసుకోమని మొత్తం ఏరియాలో మీదే కదా మొత్తం కాదు మేడం. ఓల్డ్ మల్కా సురేష్ వెళ్ళిపోయిందా ఓల్డ్ మల్కా యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా చెప్పాను సార్, ఇక్కడ ఎక్కడ కూడా మీరు చూసి ప్రాపర్ స్టార్ట్ మీరు ప్లీజ్ గివ్ అస్ సమ్ టైం, కొంచెము మాకు రెగ్యులర్గా ఒక వారం మీరు తిరగండి, ఒక 2 days వీక్లో మా డివిజన్లో తిరగండి మేడం. అమెరికా ఇప్పుడు వెంకటేష్ కూడా యూఎస్లోకి వెళ్ళిపోయాడు, అమెరికా యూఎస్ వెళ్ళడం వల్ల ఏమైపోయింది, అక్కడ కూడా కొంచెం నీట్గా మెయింటైన్ కొంచెం ఎఫెక్ట్ అయ్యింది. ఓల్డ్ ఏరియా సంగతి మీకు తెలిసిందే, ఇక్కడైతే మరీ చెత్త ఉంటుంది ఓనర్ ఎవరైనా ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు బాబు, ఆనందాలు ఉంటాడు మేడం. ఎక్కడైనా మీ దగ్గర ఎట్లా స్వీపింగ్ చెప్పండి. అవును క్లీన్ చేయదు మేడం. ప్లీజ్ మీరు సండే వస్తుంది. సండే వస్తుంది మేడం.
కాలనీలలో మన స్టాఫ్ తక్కువ వారంకి ఒకసారి సండే అంటే చర్చ్ ఎన్ని కాబట్టి కాలనీలు ఉన్నాయమ్మా? ఎన్ని కాలనీలు ఉన్నాయి? ఎన్ని కాలనీలు మీ దగ్గర ఎంతమంది లేబర్? 11 మంది. మీరు యూ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్ అండి. ఇప్పుడు ఒకటి మేడం, ఇదే ఇదే ఒక అన్యాయం ఉండే, దే వేర్ ఎనబుల్ టు మేనేజ్ టు సమ్ ఎక్స్టెంట్ కదండి. లేదు ఇప్పుడు కన్నా కొంచెం ఈ మధ్య ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. మీరు నేను అందుకే అంబర్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీక్లో ఒక 2 days షెడ్యూల్ పెట్టుకోండి ప్లీజ్. ఒక 2 days మా కాలనీ తిరగండి. మీరు ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గర ఉండి పనిచేస్తారు జాగ్రత్త. ప్లీజ్ వీక్లో 2 days మా దగ్గర మా డివిజన్ పెట్టుకోండి ప్లీజ్. ఇంకోటి మీరు బాబ్ కట్ పంపిస్తే రమేష్ ఇప్పుడు కబుర్లేదు, ఎన్ని కబుర్లైనా ముడివయ్యాయి. అది సముద్రం లాంటిది వస్తూనే ఉంటుంది. మేడము వచ్చి ఆ బాబ్ కట్ తెప్పించుకోండి. ఇట్లా చేస్తున్నారు కదా డబల్ ఇప్పుడు అది జిహెచ్ఎంసీ కదా, ఆ గీరించుకొని ఆ గీరించుకుంటా పాటు చేసే పని అదే మనకి ఏమంటారు డ్రెస్సింగ్. ఇది పుండు తగలకుండా డ్రెస్సింగ్ చేస్తాను, విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను. ఇట్లా వేయి చూపిస్తాను మళ్ళీ ఇదంతా మట్టి కదా, ఇదంతా గీర్ వేసేసి నీట్గా మంది వేసేసి మరి రుద్దుకోండి. అట్లా బండి తీసుకొని చేసేది మొత్తం. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ అంటే లొకేషన్ నీట్గా మారుతుంది కదా, ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది కదా మేడం. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. దేర్ మస్ట్ బి సమ్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ షుడ్ హ్యాపెన్, రైట్? బికాస్ సో మెనీ పీపుల్ హ్యావ్ కమ్ హియర్ and Medha madam has come here. There must be some change. Sir, now I will tell not from GHMC side, I'll tell from citizen point of view. Yeah, that you can do. I'll leave everyone to you, madam. That is appreciable, ma'am. From a citizen point of view. See, only corporator or only GHMC cannot do anything. The citizens have to come forward. They have to find out who are the people who are dumping Yes, it exactly. here. You have to identify who is he. Identification means that number, बंडी number इयाली माने की और का वीडियो बंडी number इयाली I will. इन्हें इससे पूछा है कि आप कौन कौन साथ में नहीं डाल रहे? अभी पूछी तो कितना लोग नहीं डाल नहीं रहे बोल साथ? रहे कुछ नहीं, सब दे रहे सब दे रहे साथ वाले. अगर सब दे रहे तो तुम्हें उठाना फिर यहाँ से, सब दे रहे तो किधर? हाँ కాదు లిస్ట్ మొత్తం అందరూ ఇస్తున్నారా? ఇస్తున్నారు మొత్తం అందరూ ఇస్తున్నారు. చెత్త మన వాళ్ళందరూ ఇస్తారు మేడం. ఇక్కడ జరుగుతున్నది కూడా మేడం. అయితే మీరు కూడా మీరు ఏమంటే కార్యక్రమం చేయవచ్చు మేడం. బయట నుంచి బయట వాళ్ళే ఇటు వస్తారు సార్, ఇటు నుంచి వచ్చేది कंपैरेटिवली खाली प्लेस में पड़ता है सर अट्ला नहीं लेकिन ये ट्रांजिट वाले डालते होंगे. नहीं पर इधर में आके क्यों डाल रहे हैं ट्रांजिट वाले में? देखो इधर पकड़ना है ना. अगर ये नहीं तो 4 लोग हैं. వస్తారు బండ్ల మీద వచ్చి నేను చూపిస్తాను. బండ్ల మీద వచ్చి వినండి. మా కాళ్ళకు अरे कोई तो भी आके डाल रहा है ये. एक दो दिन आप भी इधर काम होते हैं तो रखिए ना, हमारे हेल्प कीजिए ना हमारे लोगों को इधर. अरे हम रहेंगे लेकिन हम अकेले नहीं रहेंगे, ये लोग रहेंगे तो आप अकेला काफी है. रमा एक ब्रह्मोस मिसाइल काफी है पाकिस्तान के लिए, मेरा जी काफी है पूरा कॉलोनी के लिए. आप लोग थोड़ा थोड़ा पैसे डालते हैं यहाँ पे लगाओ सीसीटीवी. चलिए तो गाड़ी का नाम ఏం సార్ బిల్డింగ్ ఎవరు ఉన్నారు? ఎవరు దొరకలేదు కదా, ఓనర్ దొరికిరా సార్? బ్యాంక్ వేసారా? వాళ్ళేనా? చారి గారు పెళ్లికి ఇప్పుడు వీరు సీఎం గారండి, వారు మేనేజర్ గారు, వీరు ప్రణయ్ గారు, ఈ సార్ పేరు నాకు తెలియదు. ఇప్పుడు అదే మీరు చెప్పారు కదా, అది ఒకసారి చెప్పండి. ఏమంటే ఇప్పుడు మన పాత లైన్ ఉంది కదండి, అది కిందకుంది. ఇప్పుడు వేసిండేదేమో చేంబర్ పైకి ఉంది. సో ఆయన ఏం చెప్పినాడంటే మీరు ఇప్పుడు కనెక్షన్ ఇచ్చినా కూడా మీ ఇంటి లోపలికి వచ్చేసింది వరకు అది దాంట్లో అది డిజైన్ నామ్స్ ప్రకారం ఏదైతే మానవులకి మనకి సేవర్ లైన్ హైట్ ఉంటే గ్రావిటీ కూడా అందులో డిజైన్ అది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. మీరే సాల్వ్ చేసుకోవాలి. అది లేబట్టి చూసిరు కదా, హైట్ తక్కువ ఉంది కదా, చాంబర్ లేబట్టి చూసారు కదా, కొంచెం అది లోపల లెవెల్ లోతు తక్కువ ఉంది. మా పైపులు నీళ్ళు పైకి వస్తాయి అంటారు. డిజైన్ ఏంటంటే రోడ్డుకి ఎలివేటెడ్ ఉండాలి, హైట్ ఉండాలి. కడతారు, రేపు కడతారు. హైట్లో కట్టుకుంటుంది, డౌన్లో కట్టుకుంటుంది. రోడ్ కన్నా అబోవ్ ఉండాలి డిజైన్. ఇది రోడ్ ఇప్పుడు పాత ఇల్లు ఇప్పుడు ఎక్కువ కొట్టి ఇల్లుకు పోయి హైట్ కట్టాలి.
ఊరగొట్టమని అనలేదు నీకు కాదు సార్ ఎగ్జిస్టింగ్ డిజైన్ అలా పెట్టుకుంటే అన్ని చూస్తున్నారు ఆ ఇల్లు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ అన్ని ఓల్డ్ హౌసెస్ కదా మేము మళ్ళీ కట్టించలేం కదా లాస్ట్ బాగుందట అది ఐట్లో ఉంది అది కూడా ఐట్లో ఉంది వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి ఈ ఇల్లు మేము జనరల్ తీసుకుంటున్నాం దానికి కూడా అంతే ఉందండి ఆల్మోస్ట్ లాంగ్ టైం కట్టుకున్న పరిస్థితి ఇప్పుడు ఏంటంటే కొత్తగా కట్టుకున్నాను అనుకోండి మీరు అన్నట్టు హైట్ చేస్తారు ఇప్పుడు లైన్ వచ్చింది అనుకోండి మాది కూడా కిందకి వెళ్ళిపోతుంది అది ఇంత హైట్ ఉన్నా కూడా ఇంకా రోడ్ వస్తుంది అంటున్నారు కదా ఇంకా డెవలప్ అయిపోతుంది టూరిజం రోడ్ వేయాలి కదా కంపల్సరీ ఇప్పుడు రోడ్ వేస్తున్నా నా మెయిన్ ప్రాబ్లము ఇది తీసుకోలేరు తీసుకుపోతలేరు దీని మీద రోడ్ వేస్తారు అవును మనం తవ్వి కింద మొత్తం తీసేసి రోడ్ వేస్తే జర ఇదే లెవెల్ ఉంటుంది పెరగకుండా దీని మీద రోడ్ వేసే వరకు నా డౌన్ అయిపోతుంది ఇక. ఇది తీయాలి పాత రోడ్లు తీసుకుంటూ పోతేనే వేస్తేనే సెట్ అవుతుంది ఇప్పుడు మనకు అక్కడ బట్ ఇప్పుడు మనం ఇప్పుడు మాకు సొల్యూషన్ చెప్పండి మార్కెట్ ఇది చేయండి సార్ మళ్ళీ ముందే నీళ్ళు వచ్చినాయి వాడు ఇట్లాంటి దానికి రాడు. అది మీరు కాదులేండి వెనకాల గుడి ఉంది డ్రైనేజ్ నుంచి గుడి ముంగడికి వచ్చేస్తాయి వెనకాల గుడి ఉంది వర్షం పడ్డప్పుడు అది మీరేం చేయలేరులే కానీ ఇది ఇప్పుడు దీని గురించి చూడండి ఇప్పుడు ఎవరమ్మా కాంట్రాక్టర్ ఇది జనార్దన్ ఉన్నారా అమౌంట్ ఎంత దీంట్లో లేదు 3.5 అనుకుంటా నాకు గుర్తుంది ఎందుకంటే అక్కడ చేసినాం ఒకసారి మనం అక్కడ గ్రిల్ వేసాం కదమ్మా లాస్ట్ టైం అప్పుడు వేసినప్పుడు మనం అప్పుడు గ్రిల్ వేసి తర్వాత ఇది పెడదాం అక్కడ గ్రిల్ వేసిన తర్వాత ఆ వాటర్ చేసి డ్రై చేద్దాం అనుకున్నాం కదా అప్పుడు గ్యాప్ వచ్చేసింది చాలా డేస్ వాటర్ ఇప్పుడు మనకు మ్యాచ్ అయినప్పుడు మనము ఓట్లు వాటర్ ఉంటుంది చూడన్న అందులో పెట్టుకుంటే వాళ్ళకి దీంట్లో కూడా మళ్ళీ ఫోటోలో పెట్టి మళ్ళీ మమ్మల్ని పరిస్థితి అట్లాగా చేయకూడదు మళ్ళీ ఎన్నికలు డస్ట్ వేస్తున్నారు నేను చెప్పాడు కనిపిస్తాయి అన్న నా దగ్గర ఫోటోస్ మ్యాన్ హోల్ మ్యాన్ ఆఫ్ మల్కాజ్గిరి 200-300 మ్యాన్ హోల్ మేము చేసినాం సార్ మల్కాజ్గిరి అన్నిటికీ ఇన్ఛార్జ్ డస్ట్ డస్ట్ సిమెంట్ నేను వర్కింగ్ చేయండి సార్ ఆయన సోషల్ వర్కర్ నా తరఫు నుంచి ఆయన మ్యాన్యువల్ చూస్తాడు మీ వర్క్ నుంచి ఆయన చూసి ఎట్లా పంపిస్తాడు కానీ ప్లాస్టిక్ మీద మీరే వేస్తారు లోపలైతే డస్ట్ ఏమంటే పబ్లిక్ ముందు అర్థం కదా సార్ ఇప్పుడు అడగాల సార్ దిగుండి ఇప్పుడు ఇది ఒక్కసారి ఓపెన్ చేసి ఇదేదో గడపర పెట్టి చదివితే పని గడప చెప్పారా గడపర ఉన్నాయి వస్తాయి అన్న గడప డస్ట్ అన్న ఇది ఉంది కదా డస్ట్ మిక్స్ డస్ట్ అది పెట్టి చూపి ఎంత ఉంది అనేసి. చాలా లోతు చూడాలి అది ఉన్న లోతు కూడా లేదు అది అక్కడ చూడండి ఎంత లోతు ఉందా ఇప్పుడు ఇక్కడ చూడండి సార్ రవి కదా జై ఇది బిజినెస్ ఇది కూడా తీస్తానన్నా ఉన్నది లోపలికి డెప్త్ ఉన్నది సార్ వర్క్ కూడా అంత నీట్ గా చేయలేదు కంగారు చేసి వెళ్తారు ఇప్పుడు అది చూసి కదా దానికి లోతు కూడా లేదు చూడండి పట్టుకోవాలా కాదు సార్ మీరు చూడండి చాలు చూడండి సార్ ఒకసారి మీరు కూడా
జేమ్ గారు ఎక్కడ ఇంకా లోతు దించేది ఉండే కదా ఇది కిందకు ఇది ఉంది సార్. కిందకుంది, అది హైట్ ఉంది ఇది హైట్ ఉందా హైట్ ఉన్నది అరే ఇంకా కొంచెం పైపులు కిందికి దించేది ఉండే అది ఎందుకంటే అది ఎగ్జిస్టింగ్ నానా జాగ్రత్త. అంచనా గారు నేను ఒకటి ఇది లెటర్ రాస్తాను, బిజినెస్ ఎంక్వైరీకి రాస్తాను, మీరు కూడా సైన్ చేసేయండి. ఓకే సార్. విల్ గివ్ ఇట్ ఫర్ బిజినెస్ ఎంక్వైరీ, ఓకే సార్. స్టేట్ బిజినెస్ ఇచ్చేద్దాం. ఇప్పుడు అది ఉంది కదా సార్, దానికినే ఇది ఇంకా లోతుంది. ఇద్దాం. ఐ థింక్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ దట్ వర్క్. ఈస్ వాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ లేరా? సార్ లేరండి ఆఫీస్. మీరు నాకు చెప్పండి, నేను వచ్చి సైన్ వేస్తాను. అలాగేనండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సునీల్ యాదవ్ కాలేదు మంది రామచంద్ర ఉన్నాడా? గివ్ మై షౌట్. సార్ దండం పెడతా సార్, ప్లీజ్. మీరు కొత్త చెప్తున్నారు సార్. సార్ నేను ప్లీజ్ సార్, నేను ఎంతో మంది ఆఫీసర్స్ తోటి నేను ఇవన్నీ ఇన్స్పైర్ చేసి మీకు ప్లీజ్ గో అండ్ వెరిఫై మై ఫేస్బుక్ ఆర్ రిటర్న్ చూడండి సార్. నేను ఎంత తిరిగినా ఎన్ని గంటలు తిరిగినా షాప్లో చెప్పండి సార్. మీరు చాలా కొత్తగా చెప్తున్నారు. unable to understand the relationship between this and that. I am seriously unable to understand. Sir, I am an engineer. I don't agree with it, sir. I think there is a quality lapse in that. దాంట్లో ఆ పని ఏదో డబ్బుల కోసం ఏదో పడేసిపోయింది అంతే. ఏది సార్ 100 నేను లెటర్ ఇస్తాను, విజిలెన్స్ ఇస్తా సార్, గ్యారంటీ విజిలెన్స్ కే ఇస్తుడే, మీకే ఇస్తా లెటర్, విజిలెన్స్ పంపే విజిలెన్స్ రైట్ సార్. ఎందుకంటే అసలు ఏదో చేసేదో వెళ్ళిపోయారు అంతే, దాంట్లో అసలు ఏం లేదు. ఏం చేసుకున్నారు ఏమైనా 3 లక్షలు బొక్క అంతేనా ప్రభుత్వానికి? మనకు మన సొమ్మే కదా, ట్యాక్స్ పేయింగ్, మనం ట్యాక్స్ కట్టింది. అది చేస్తాను, చేసేసి పైప్ లైన్ ఇస్తున్నాను. అదే సార్ అవసరం లేదు, నేను సార్ వచ్చి దానికి గుడే తీయాలన్నాడు అనుకో, మళ్ళీ పరిచయం మనకి అన్ని అలా ఆలోచించి కష్టం. మాన్యువల్సా? మాన్యువల్స్ ఏం ప్రాబ్లం, నేనే ఉన్నాడు కదా, ఆయన చెప్పు, నేనే మాన్యువల్స్ ముందు చేసిరా, ముందు రోడ్డు మీద జామ్ అవుతుండే గుడికాడ, అది ఉన్నారు సార్. వాస్తవం మాట్లాడితే కొంతమంది పని చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంత నడుస్తుంది సిస్టమ్ లేదు. ఇక్కడ నుంచి మెయిన్ బస్ స్టాప్ నుంచి పోయే లాల, అది ఇంట్లో అటు ఇటు మధ్యలో గ్యాప్ల నుంచి పోవాలి. దాని గురించి కూడా మేము లెటర్ ఇచ్చినామే సార్, డెమాలిష్ చేయమని చెప్పేసి. హలో నవీన్, అరే సార్ స్పీకర్ నవీన్, నవీన్ వినపడుతుందా? ఇవాళ సీఎం గారు, వాటర్ సీఎం గారు వచ్చారు. ఆయన ఏమంటారంటే
ఈ వాటర్ వర్క్స్ లీకేజ్ అంతా కూడా జిహెచ్ఎంసీ సిల్ట్ చేయకపోవడం వల్ల అంటే ఒకసారి మాట్లాడు ఏ సార్ నీకేం కాదు ఎప్పుడు చేస్తాం ఇప్పుడు నాతోనే ఉన్నారు సార్ రోడ్డు ఉన్నా నేను కార్పెంటర్ గారు నేను అందరికీ దొంగ కలిసి మా ఏయితానే సార్ నేను చెప్తాను నవీను ఇప్పుడు తేజస్విని అనేది వాటర్ వర్క్స్ చేయండి తెలుసా మీకు పరిచయమా ఆమె వీళ్ళకి ఎక్కడెక్కడ డీసీటింగ్ కావాలో ఆ డీసీటింగ్ పాయింట్ చూసుకొని డీసీటింగ్ పెట్టింది. ఇప్పుడు మల్కాజ్గిరిలో అన్ని లీకేజ్లకి మీరే కారణం చెప్తుంది సారు. ఏమో సార్ అదే నేను చెప్పింది కాదు. ఇప్పుడు మాట్లాడు తేజస్వినికి ఇస్తున్నా సార్ మీకు దండ పెడతాం మీరు అసలు రాజకీయాలు బాగుండేది అట్లాగే సార్ పని చేద్దాం సార్ వాటర్ వర్క్స్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు రమేష్ నవీన్ నువ్వు ఎన్ని గంటలకు చేద్దాం ఈసారి వీళ్ళు వాటర్ వర్క్స్ వల్ల వీళ్ళగా తీసుకోవాలి కోఆర్డినేషన్ మీటింగ్ కదా సమస్య ఒక పని చేయండి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇది ఈ సమస్య ఒకసారి గురించి ప్రతిసారి చెకింగ్ చేస్తున్నాం నిన్న కూడా చేసి మొన్న కూడా చేసి ఆపరేషన్ చేస్తాం మెయింటైన్ చేస్తాం ఇప్పుడు చేసేటప్పుడు ఏం ప్రాబ్లం వస్తుంది ఇక్కడ వస్తుంది ఇట్లా వస్తుంది ఫ్లో ఇట్లా వస్తుందా ఫ్లో ఎక్కడో తెలియదు గ్రావిటీ ఎట్లా వస్తుంది గ్రావిటీ ఫ్లో ఇట్లా వస్తుంది సార్ అక్కడ పైప్ లైన్ స్టార్ట్ చేసింది అది చేసినట్టు మొత్తం బ్యాలెన్స్ లేదండి ఒకసారి బ్యాలెన్సే లేదా ఆ విషయం సైడ్ తీసుకో మొత్తం అప్ డౌన్ వేసినట్టు సార్ నాయుడు గారు మేము అప్పుడు బ్యాలెన్స్ కాదు ప్రాబ్లం అంటే అప్ అండ్ డౌన్ మెయింటైన్ చేయాలి నీట్గా వాళ్ళు బ్యాక్ వాటర్ పోతున్నారు హౌజెస్ అది వాళ్ళు కంప్లైంట్ అది ఒకసారి పోయి చూద్దాం కొంచెం సార్ ఇప్పుడు మీకు లెటర్ ప్యాడ్ ఏదో రాసి పంపించేస్తే విజినెస్ పంపించారు సార్ రెండు ఉన్నాడు కారు అన్నీ పెట్టేసిన కార్లో తీసుకురావాలా పోతాడు కదా ఇప్పుడు హాస్పిటల్ పోవచ్చు ఇవాళ సచిన లేడు ఆరాంశారు ఏమో లేనట్టు లేవు ఉంటూ వస్తుంది నెక్స్ట్ సార్ అది పరిస్థితి సార్ మా సమస్యలు మీకు దయచేసి ప్లీజ్ సార్
మీరు రమ్మన్నారని వచ్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు వచ్చారు, చాలా థ్యాంక్ యూ సార్. కానీ నాకు ఏంటంటే సొల్యూషన్ చేసి పెట్టండి సార్. ఇప్పుడు మాంకాలమ్మ టెంపుల్ది కానివ్వండి, లేదా ఇప్పుడు మనం అనుటెక్స్ దగ్గరది కూడా మేము ఎస్టిమేట్ చేసాం సార్. టెంపుల్ సార్ అనుటెక్స్ దగ్గర చూసింది కూడా ఎస్టిమేట్ చేసాం. సేమ్ థింగ్ ఇప్పుడు ఈ గల్లీ చూసాం కదా సార్, అవతల సందులో కూడా స్కూల్, గవర్నమెంట్ స్కూల్కి డబ్బులు ఉంటాయి కదా సార్. ఆ డబ్బులు కాబట్టి దాని ఫీజులో వాళ్ళ స్కూల్ దానికి మీకు actually I lost luggage or you got to speak to this one. మీ స్టాఫే 10 మంది కంప్లైంట్ ఇచ్చారు సార్. యాక్చువల్గా నిన్న ఒక పెద్ద ఆయన వచ్చింది సార్. యాక్చువల్లీ వైద్యనాథన్ గారు నేను ఫోన్ చేస్తాను చెప్పిన ఇన్ఫాక్ట్ ఆయన పోయి అప్లికేషన్ ఇస్తే ఆమె స్టాఫ్ వేదిక మీద కూడా ఆయనతోటి ఆయన కాలనీ ప్రెసిడెంట్ ఆయనతో గొడవ పెట్టుకుంటుంది. ఏమంటే స్వప్నం చెప్పి అలాంటిది ఏం మాట్లాడుతుందో ఆమె అసలు మూర్ఖంగా ప్రయత్నిస్తుంది లేడీ కాబట్టి మేము మళ్ళీ వదిలేసిన సార్. మీ స్టాఫే 4 కంప్లైంట్ చేసేస్తారు. పబ్లిక్ అయితే ఆశిత మీరు పబ్లిక్ అయితే ధైర్యంగా మేడం అని చెప్పాలి. అది చెప్తారు. అయ్యో అయ్యో సార్ చేస్తే మీరు ఆమె హరాస్ చేస్తారు. స్టాఫ్ చేయరా? రైట్ ఈక్వల్ ఉంటుంది, రైట్ టు ఫ్రీడమ్ ఉంటుంది. ఏముండదు సార్, సార్ మేము మీకెలా ఉంటే సిస్టమ్ మేము నలిపోయి ఉన్నాం సార్. మీకు లెటర్ ప్యాడ్ మీరు రాసి పంపించేస్తే విజినెస్ పంపించండి సార్. రెండు ఉన్నాడు కారు అన్నీ పెట్టేసిన కార్లో తీసుకురావాలా పోతాడు. ఇప్పుడు హాస్పిటల్ పోవచ్చు ఇవాళ సెక్షన్ లేదా ఆరామ్ సార్ ఏమో లేనంటున్నా లేవు ఉంటే వస్తుంది. నెక్స్ట్ సార్ అది పరిస్థితి సార్. మా సమస్యలు మీకు దయచేసి ప్లీజ్ సార్. మీరు రమ్మన్నారని వచ్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు వచ్చారు, చాలా థ్యాంక్ యూ సార్. కానీ నాకు ఏంటంటే సొల్యూషన్ చేసి పెట్టండి సార్. ఇప్పుడు మాంకాలమ్మ టెంపుల్ది కానివ్వండి, లేదా ఇప్పుడు మనం అనుటెక్స్ దగ్గరది కూడా మేము ఎస్టిమేట్ చేసాం సార్. టెంపుల్ సార్ అనుటెక్స్ దగ్గర చూసింది కూడా ఎస్టిమేట్ చేసాం. సేమ్ థింగ్ ఇప్పుడు ఈ గల్లీ చూసాం కదా సార్, అవతల సందులో కూడా స్కూల్, గవర్నమెంట్ స్కూల్కి డబ్బులు ఉంటాయి కదా సార్. ఆ డబ్బులు కాబట్టి దాని ఫీజులో వాళ్ళ స్కూల్ దానికి మీకు actually I lost luggage or you got to speak to this one. మీ స్టాఫే 10 మంది కంప్లైంట్ ఇచ్చారు సార్. యాక్చువల్గా నిన్న ఒక పెద్ద ఆయన వచ్చింది సార్. యాక్చువల్లీ వైద్యనాథన్ గారు నేను ఫోన్ చేస్తాను చెప్పిన ఇన్ఫాక్ట్ ఆయన పోయి అప్లికేషన్ ఇస్తే ఆమె స్టాఫ్ వేదిక మీద కూడా ఆయనతోటి ఆయన కాలనీ ప్రెసిడెంట్ ఆయనతో గొడవ పెట్టుకుంటుంది. ఏమంటే స్వప్నం చెప్పి అలాంటిది ఏం మాట్లాడుతుందో ఆమె అసలు మూర్ఖంగా ప్రయత్నిస్తుంది లేడీ కాబట్టి మేము మళ్ళీ వదిలేసిన సార్. మీ స్టాఫే 4 కంప్లైంట్ చేసేస్తారు. పబ్లిక్ అయితే ఆశిత మీరు పబ్లిక్ అయితే ధైర్యంగా మేడం అని చెప్పాలి. అది చెప్తారు. అయ్యో అయ్యో సార్ చేస్తే మీరు ఆమె హరాస్ చేస్తారు. స్టాఫ్ చేయరా? రైట్ ఈక్వల్ ఉంటుంది, రైట్ టు ఫ్రీడమ్ ఉంటుంది. ఏముండదు సార్, సార్ మేము మీకెలా ఉంటే వాళ్ళకెలా ఉంటాయి. సిస్టమ్ మేము నలిపోయి ఉన్నాం సార్. బేసికలీ గుడి దగ్గర జిహెచ్ఎంసీ అంటే సార్ ఐఎమ్ కార్పొరేట్ ఫర్ ఎవ్రీథింగ్ కానీ
పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మొదలుపెట్టి ప్రతిదానికి ఏం చేస్తారు కానీ ఈ 2 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకోవడానికి ఏమవుతుంది వాట్ ఈస్ సో ఇష్యూ ఇప్పుడు ఇంతకుముందు ప్రజావాణికి వస్తుంది వాళ్ళు కూర్చుంటుంది మాట్లాడుతుంది ఇప్పుడు ఒక జిహెచ్ఎంసీలోని కన్సర్న్ మీ ఏఈ గారు మాట్లాడి మీరు ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేసుకొని పనిచేయడానికి వచ్చిన సమస్య నేను థింక్ దట్ లైక్ నేను ఏమంటే నేను దిగి తీస్తాను ఏమైతుంది తెలుసా వర్షం గిట్ వస్తే మా దాంట్లో రివర్స్ సార్ నేను ఏమంటున్నాను మీరు ప్లీజ్ అండర్స్టాండ్ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ప్లీజ్ అండర్స్టాండ్ మీరు ప్లీజ్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద సివిక్ సిస్టమ్ మీరు ఫస్ట్ మీరు కనెక్ట్ చేసుకోండి నేను చెప్పేది నాకు జిహెచ్ఎంసీ అనేది సివిక్ బాడీ కండక్టింగ్ ఎలక్షన్ ఫర్ పర్టికులర్ ఏరియా ఆల్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ will fall under the same jurisdiction and it is the owners of the government institutions who coordinate with the neighboring departments. అవును సార్ మీకు ఇప్పుడు వాళ్ళు పిలిపిస్తా మీరు కోఆర్డినేట్ చేసుకోవచ్చు కదా ఒకసారి ఇప్పుడే పిలుస్తా మీరు వెయిట్ చేయండి ఇప్పుడే పిలుస్తా కానీ మీరు నేను ఏమంటున్నా అంటే కోఆర్డినేట్ చేసుకోవచ్చు వాళ్ళే వీళ్ళే ఇప్పుడు నేను తీయలేను కదా సార్ నేనేమంటున్నా సార్ మీకన్నా ముందు కూడా వేరే ఏళ్ళు ఉన్నారు వాళ్ళు జైలు ఉన్నారు వాళ్ళు ఇట్లా కోఆర్డినేట్ చేసుకున్నారు ఏ ప్రాబ్లం రాలేదు సార్ ఇప్పుడు ఎందుకు వస్తుంది సార్ నేను మళ్ళీ మీరు అదే పడరు ఇది చేయండి అది కూడా చేస్తారు అది చేస్తారు అది ఒకసారి నవీన్ ఫోన్ చేయండి మీరు ఏమంటారు అంటే నేను ఇట్ ఈస్ ఎల్యూజివ్ స్టేట్మెంట్ మీరు ఇచ్చేది ఏంటంటే అది చూపించి ఇది వదిలేకోవడం కరెక్ట్ అది ఒక ఫోన్ మీరు కొడితే రారా సార్ ఎవరు నేనేమన్నా కోఆర్డినేట్ చేసుకోవాలి సార్ ఇప్పుడు వీళ్ళది ఒకసారి నేను అదే చెప్తున్నా సార్ ఏ సెక్షన్ బౌండరీ చెప్పండి సెక్షన్ బౌండరీ చెప్పండి నేను అలాగే ఆ ఇప్పుడు అట్లా కాదు సార్ ఇది డైలీ నీడ్ సార్ అట్లా కాదు ఇదేమో రోజు పంచాయతీ రోజు ఫోన్ వస్తుంది ఒకసారి వీళ్ళదైతే తినండి సార్ ఒకసారి సార్ మీరు తప్పగా సార్ నవీన్ ఫోన్ ఈ సమస్య ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు కానీ సార్ మేము ఒక 100 డిపార్ట్మెంట్తో మాట్లాడతాం సార్ హెచ్ఎండిఏ నుంచి మొదలు పెట్టుకొని వినండి ఒక మాకు హెచ్ఎండి అట్లా కావట్లేదు సార్ అలా మీరు తీయండి మీ దగ్గర ఎన్సీసీలో రిజిస్టర్ అయినది ఎంత టైం లోపల కైటరేజ్ చేస్తారు సార్ చెప్తారు ఇప్పుడు డ్రైనేజ్ చేయండి సార్ వీటిలో ఇమీడియట్గా ఫ్లో అవుతుంది సో పీపుల్ ఎక్స్పెక్ట్ దట్ వెరీ ఫాస్ట్ సో దే కెనాట్ వెయిట్ 2 or 3 days 2 రోజులు అట్లనే కారుతుందని అంటే ఎవరు వెయిట్ చేయలేరు ఏం చేస్తారని నేను చెప్పి ప్రాక్టికల్గా మీరు చెప్పండి ఆడతారా సార్ మీకు సార్ మీరు వాళ్ళతో ఒకసారి కలిపి అందరికీ ఆఫీస్కి మేము వస్తాం ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ కూడా కదా మా ఆఫీస్కి వస్తే ఏం కనపడుతుంది కదా మొన్న మీరు ఎటు వచ్చారు ఇక్కడ తీశారు మళ్ళీ తెల్లారు వస్తాను కదా సార్ వస్తానంటే నేను అదే గల్లీ ఉందా మెయిన్ రోడ్కి పెద్ద క్రాసింగ్ అలైన్మెంట్ అలా లేదంట ఈ ఇండియన్ కస్టమర్స్ మేడంతో మాట్లాడాలి అక్కడ ఉన్నదండి అది ఎవరికి ఒక 2 సార్లు నాకు 4 లక్షలు 5 లక్షలు ఖర్చు వేసిపోతాడు లోపల లీకేజ్ ఏదైనా ఉంటుంది సార్ ఈ పైపు దానికంటే నేను రోజు కంప్లైంట్ సార్ మీరు అసలు గారు రాలేదు సతీష్ వాళ్ళందరూ కూడా ఇష్యూస్ తెలుసు అన్నీ కూడా అమ్మాయి ఆమె ఏమి జరుగుతుంది ఆమెకి ఏమి ఇష్యూస్ వస్తే ఆమెకి ఏమి ఇక్కడ చాలా పరిస్థితి చాలా సీరియస్ ఉంటే రెగ్యులర్ బాగా తెలియాలి సార్ చాలా కష్టం చాలా ఇంటెన్సిఫైడ్ ఇష్యూస్ వస్తుంది నేను ఆమె ఏం డిస్టర్బ్ చేయలేదు అది నేను వచ్చాను ఇప్పుడు
తెలుసా మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కూడా నాకు డిస్టర్బెన్స్ ఏం లేదు, వస్తాను. ఇంకోటి ఇక్కడ బోర్డు మేకర్ బస్సులు ఎక్కుతారు సార్, తెల్లారు లేస్తే ఫోన్ చేస్తారు మీకు, బోర్ అయినా లేకపోతే శాచు ఏది శాచు ఎప్పుడు పెడతాం, శాచు ఎప్పుడు పెడదాం కానీ బోర్డు సార్ మీరు అదే చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అంతేగాని ఇప్పుడు రోడ్డు వేస్తాము అయితే ఇప్పుడు రోడ్డు వేస్తామనుకోండి, 10 సంవత్సరాలు కూడా ఏం ఒక వేసినట్టు అయితే మన అనంటారు నీళ్ళు ఇవ్వాలి, రేపు నీళ్ళు ఇవ్వాలి, ఎల్లుండి వల్ల 10 సంవత్సరాలు నీళ్ళు ఇవ్వాలి. సో ఇది ఏంటంటే రోడ్డు వేసినట్టు ఈజీ ఉంటుంది వాళ్ళంతా. నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు వచ్చి చెక్ చేసుకోవాలి, పంపులు అడిగి చూసుకోవాలి, లైన్ మ్యాన్ వచ్చి చూసుకోవాలి, స్టార్టర్ చేసిన తర్వాత సర్వీసింగ్ చేయాలని చెప్పి సార్ ఆ పైపులు పాడైపోతే నీళ్ళలో డిప్ అవుతాయి, స్కేప్స్ ఉంటాయి, మీరు అది లాంటి అది రసన జంగ్ అనేది రెండు మాత్రమే వెళ్ళిపోయి ఒక పైప్ ఉందండి, అది ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి తడి అంతా కనబడుతుంది. ఆ తడి కూడా వాటర్ ప్యూర్ వాటర్ ఉంటుంది, వాటర్ అది గ్రౌండ్ వాటర్ కాదు, స్కేల్స్ ఉంటాయి. స్కేల్స్ ఉన్నాక రసం కామన్గా పడతాం, అది ఎక్కడ ఉండదు. అదేమంటుంది దసరా పట్టణంలో మనకి దస్తి పడితే ఆ లోపల దాంట్లో పోయిద్దాం ఒకసారి.